హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోడిగుడ్లు అంటే ఇష్టమైన వారి కోసం చాలా స్పెషల్ కూర చేసుకుందాం. అంతేకాకుండా ఈ కూర రైస్లోకే కాకుండా చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. ఇక మొదలెడదామా? ఈరోజు మనం ఎగ్ బజ్జీ కూర వండుకుందాం. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్గా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాలింపు గింజలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కొంచెం ఇంగువ, 3 పెద్ద ఉల్లిపాయలు, 4 పెద్ద టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు, అల్లం వెల్లుల్లి మెత్తని పేస్ట్ పట్టుకుందాం. కర్రీ కోసం కోడిగుడ్లు కార్చుకుని వేడి చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ నూనె. కోడిగుడ్లు మన ఇష్ట ప్రకారం ఎన్నైనా వేసుకోవచ్చండి. నేనైతే 8 గుడ్లు వేసాను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని గుండ్ర పునుగుల ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ కొంచెం వేడయ్యాక కొంచెం కొంచెం నూనె వేసుకుని ఎగ్ బజ్జీలు వేసుకుందాం. ఎగ్ బజ్జీ అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె ఒక 4 స్పూన్లు వేసుకుని తాలింపు గింజలు, ఒక చిన్న స్పూన్ ఇంగువ, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని 2 రెబ్బల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి 2 సార్లు కలుపుకొని కోసుకుని పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే చక్కగా వేగుతాయి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా గుజ్జు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం,
1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మన ఎగ్ బజ్జీలు కూడా వేసుకుని బజ్జీలకు ఈ ఫ్లేవర్ అంతా పట్టే వరకు 3 నుండి 5 నిమిషాల వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మెల్లగా అలా కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుని ఉంటుంది చూశారు, ఆ రుచి చాలా బాగుంటుంది. నాకైతే భోజనం వేళ అయిందండి, ఇంకా ఆగేది ఎలా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది, పిల్లలకి ఇంకా నచ్చుతుంది. ఇలా ది బెస్ట్ ఎగ్ బజ్జీ టమాటో కర్రీ. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.